హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం. ఏకాంత ఆ రాత్రి 22వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. అమ్మ, మీరు జోకులు వేయడం ఆపేయండి, నాకు చాలా పనులు ఉన్నాయి అంటూ లేచాడు ప్రణవ్. పిచ్చి పిచ్చిగా ఉందా? నేను సీరియస్గా మాట్లాడుతుంటే నీకు నువ్వే నవ్వుకొని నేనేదో జోక్స్ వేస్తున్నట్లు వెళ్ళిపోతున్నావు. ముందు కూర్చో, నీతో మాట్లాడాలి అని చాలా సీరియస్గా చెప్పింది వసుధ. తల్లిని ఎప్పుడు అంత కోపంగా చూడని ప్రణవ్ ఇంకా ఏమీ మాట్లాడకుండా కూర్చుని, ఏంటో త్వరగా చెప్పమ్మా అని అన్నాడు. నేను నీకు చెప్తుంది అంతా జోక్ కాదు. ప్రణతి పుట్టగానే నా ఇంటి కోడలిగా చేసుకుంటానని నా తమ్ముడికి మాట ఇచ్చాను. నా ప్రతి కష్టంలో నాకు తోడుగా ఉన్న నా తమ్ముడితో జీవితాంతం కలిసి ఉండాలనే స్వార్థం నాది. అందుకే ప్రణతిని నా కోడలుగా చేసుకుంటే మేమిద్దరం ఎప్పటికీ కలిసి ఉండొచ్చు. నేను వాడికి ఇచ్చిన మాట ప్రకారం నువ్వు ప్రణతిని పెళ్లి చేసుకోవాలి అంది వసుధ. ఏంటమ్మా నువ్వు ఇంత సిల్లీగా మాట్లాడుతున్నావు? ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నువ్వు ఇచ్చిన మాట కోసం ఇప్పుడు నా ఇష్టాలను చంపుకోమంటావా అన్నాడు ప్రణవ్ అసహనంగా. ఏంట్రా నీ ఇష్టం అంది వసుధ. ప్రణతి అంటే నాకు ఇష్టం లేదు. ఒక మరదలిగానే అది నాకు నచ్చదు. అలాంటిది ఒక భార్యగా నేను ఎలా ఊహించుకోగలను? నాకే కాదు, ప్రణతికి కూడా నేనంటే ఏ మూలన కూడా ఇష్టం లేదు. మీకు చాలాసార్లు చెప్పాను, నాకు తెలిసి అది ఇప్పటికే ఎవరినో ప్రేమిస్తూ ఉండాలి. ఒక్కసారి ముందు దాన్ని కనుక్కోండి అని ప్రణవ్ అనడంతో, నా కూతురి పని లేనిపోని అభాండాలు వేయొద్దు. అది నేను ఎవరిని చూపిస్తే వారిని పెళ్లి చేసుకుంటుంది. అలా అని నాకు మాట ఇచ్చింది కూడా. నీకు ఇష్టం లేకపోతే నా కూతురిపై లేనిపోని అభాండాలు వేయడం ఎందుకు? చెప్పాను కదా అక్క, నీ కొడుకుకి ఇష్టం ఉండదు. ఇష్టం లేని బలవంతపు పెళ్ళి అవసరం అంటావా? ఇక నీకు నాకు రుణం తీరిపోయింది అనుకో, నేను వెళ్ళిపోతున్నాను అంటూ డోర్ దాకా వెళ్ళాడు కుమార్. రే ఆగు అంటూ కుమార్ని వెనక్కి లాక్కు వచ్చింది వసుధ. ప్రణవ్, మళ్ళీ చెప్తున్నాను, నీ ఇష్టం నాకు అనవసరం. ప్రతి విషయంలో నీ ఇష్టం ఉన్నట్లుగానే నేను నడుచుకున్నాను. ఎన్నో కష్టాలు పడుతూ నిన్ను పెంచుకుంటూ వచ్చాను. ఏ రోజు నీ ఇష్టాన్ని కాదనలేదు. నువ్వు ఏది అడిగినా వద్దు అనలేదు. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం నేను నీ మాట వినను. నువ్వు నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఇదే నా నిర్ణయం అని అంది వసుధ. నాకు ప్రణతి అంటే ఇష్టం లేకపోవడమే కాదమ్మా, నా ఇష్టం వేరే ఉంది. నేను ప్రణయ అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఇంకో 2 నెలల్లో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. నువ్వు ఇచ్చిన మాట కోసం నేను ప్రేమించిన అమ్మాయికి ద్రోహం చేయలేను. కావాలంటే ప్రణతికి మనమే దగ్గర ఉండి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. అంతేకాని నేను మాత్రం ప్రణయను వదులుకోలేను అన్నాడు ప్రణవ్ చాలా దృఢంగా. ఎవరిదిరా ప్రణయ? నిన్ను కనిపెంచిన తల్లి కంటే నిన్న మొన్న వచ్చిన ఎవరో అమ్మాయి ఎక్కువ అని అంటావా? ఉక్రోషం ధ్వనించింది వసుధ మాటల్లో. నీకంటే ఎక్కువ అని నేను అనట్లేదు అమ్మా. నీతో ఉంటే నేను ఎంత సంతోషంగా ఉంటానో ప్రణయతో ఉన్నా కూడా అంతే సంతోషంగా ఉంటాను. ప్రణయలో నాకు నువ్వే కనిపించావు. అందుకే ఆ అమ్మాయి నాకు అంతగా నచ్చింది. పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చాను. ఇప్పుడు ఆ మాట తప్పలేను అన్నాడు ప్రణవ్. తప్పాలి. నా మాట కంటే నీ మాట ఏమీ ఎక్కువ కాదు అంది వసుధ. ఇక్కడ మాట కాదు, ఒక ఆడపిల్ల జీవితం. నన్నే ప్రాణం అనుకుంటున్న ఒక అమ్మాయిని నేను మోసం చేయలేను. మామయ్య, మీకు చెప్తున్నాను, నేను ప్రణయను పెళ్లి చేసుకున్నంత మాత్రాన మన ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు తెగిపోవాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పటిలాగానే ఎప్పుడు వస్తూ పోతూ ఉండొచ్చు అని చెప్పాడు ప్రణవ్. నా కూతురు స్థానంలో ఇంకొక అమ్మాయిని చూస్తూ నేను ఇక ఈ ఇంటికి రాలేను. జాగ్రత్త అక్క, ఎవరో బయటికి వాళ్ళని తీసుకొస్తా అంటున్నాడు. ఆ పిల్ల నిన్ను ఎలా చూస్తుందో, ఇక నుంచి నీకు నా తోడు కూడా ఉండదు. ఎలా ఉంటావో ఏంటో. నిన్ను వదిలి వెళ్ళడం కష్టంగా ఉన్నా
ఈ ఇల్లు నా కూతురిది అని ఊహించుకున్నా. నా కూతురు స్థానంలో ఎవరో తిరుగుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను. అందుకే ఇంకెప్పుడు ఈ ఇంటికి నేను తిరిగి రాను అని వసుధ పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటికి వెళ్ళిపోయాడు కుమార్. ప్రణవ్ భుజాలు పట్టుకొని తన వైపుకు తిప్పుకొని, నిన్న మొన్న వచ్చిన ఎవరో వగలాడి కోసం కుటుంబాన్ని దూరం చేసుకుంటావా? నాకు నా తమ్ముడిని కాకుండా చేస్తావా? నీకు అమ్మ మాట అంటే లెక్కే లేదు. మామయ్య శాశ్వతంగా వెళ్ళిపోతున్నా అన్నా కూడా నువ్వు లెక్క చేయలేదు. పూర్తిగా ఆ పిల్ల మాయలో పడిపోయావు. నాకు తెలుసు, ఇక మీద నీకు తల్లి కూడా గుర్తుకు ఉండదు. నువ్వే నా జీవితం అని బ్రతికాను కదరా. ఈరోజు ఇంత మోసం చేస్తావా? నా మాటను పూచిక పుల్లతో సమానంగా తీసి పడేస్తావా? విలువలేని నీ తల్లితో ఇకపై మాటలు అనవసరం. ఇంకెప్పుడు నాతో మాట్లాడొద్దు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది వసుధ తినకుండానే. అమ్మ, నేను చెప్పేది విను అంటూ వెనకే వెళ్ళిన ప్రణవ్ మొహంపై తలుపు వేసేసింది వసుధ. ఏం చేయాలో తెలియక ఫోన్ తీసుకుని మేడపైకి వెళ్ళాడు. ప్రణయకు ఫోన్ కలిపాడు ప్రణవ్. అప్పుడే పడుకోవడానికి ఉపక్రమిస్తున్న ప్రణయ ఈ సమయంలో ఫోన్ చేస్తున్నాడు ఏంటా అనుకుని, హాయ్ రా, ఏంటి ఇంకా పడుకోలేదా అని అడిగింది ఫోన్ ఎత్తి. నిద్ర ఎక్కడ వస్తుంది నాకు అన్నాడు ప్రణవ్. ఏమైంది అడిగింది ప్రణయ. ఇన్నాళ్ళు నీ వైపు నుంచి మాత్రమే సమస్య ఉంటుంది అనుకున్నా. నేను ఏది అన్నా మా అమ్మ కాదనదు, ఈజీగా ఒప్పించొచ్చు అనుకున్నాను. కానీ ఈరోజు అందరికంటే పెద్ద అడ్డంకి మా అమ్మే అయిపోయింది అని అన్నాడు ప్రణవ్. అసలు ఏం జరిగిందో చెప్పు ముందు అడిగింది ప్రణయ. జరిగింది మొత్తం వివరంగా చెప్పాడు ప్రణవ్. మీ అమ్మ అంటే నీకు చాలా ఇష్టం కదా అడిగింది ప్రణయ. చాలా. అమ్మ లేకుండా నేను ఉండలేను అన్నాడు ప్రణవ్. మరి అలాంటప్పుడు నన్ను పెళ్లి చేసుకొని మీ అమ్మకు దూరం అవుతావా అడిగింది ప్రణయ. అదే అర్థం కావడం లేదు అన్నాడు ప్రణవ్. నాకు అర్థమైంది. ఇక మన పెళ్ళి జరగదు అని నువ్వు చెప్పకనే చెప్తున్నావు అంది ప్రణయ. ఒసే రాక్షసి, అసలే బాధలో ఉండి నీకు ఫోన్ చేస్తే ఇలాగే నా ప్రవర్తించేది అన్నాడు ప్రణవ్. నువ్వు చెప్పేది అదే కదా. మీ అమ్మ ఒప్పుకోదు అంటున్నావు, మీ అమ్మ లేకుండా ఉండను అంటున్నావు. దాని అర్థం మనం విడిపోవడమే కదా అంది ప్రణయ. నువ్వు లేకుండా కూడా ఉండలేనని చాలాసార్లు చెప్పాను నీకు అన్నాడు ప్రణవ్. నన్ను ఒక బరువుగా భావించిన తల్లిదండ్రులను వదిలేసి నేను నీ కోసం రాగలను నీతో పాటుగా. కానీ నువ్వు మీ అమ్మను వదిలి నా కోసం రాలేవు కదా అంది ప్రణయ. చచ్చినా రాను అని అన్నాడు ప్రణవ్. నేను చెప్పేది అదే అంది ప్రణయ. అమ్మను వదిలేసి ఎలాగైతే ఉండలేనో నువ్వు లేకుండా కూడా నేను ఉండలేను. నాకు ఇద్దరూ కావాలి అన్నాడు ప్రణవ్. అది ఎలా కుదురుతుంది? మీ అమ్మ ఒప్పుకోవడం లేదు కదా అంది ప్రణయ. రేపు ఒకసారి మా ఇంటికి రా, నిన్ను అమ్మకు చూపిస్తాను. అప్పుడు ఆమె అభిప్రాయం ఏమైనా మారుతుందేమో అన్నాడు ప్రణవ్. ఒకవేళ మారకపోతే అంది ప్రణయ. అప్పుడు ఆలోచిద్దాం అని అన్నాడు ప్రణవ్. అప్పుడు ఆలోచించడం కాదు, నాకు ఇప్పుడే తెలియాలి. ఒకవేళ మీ అమ్మ మన పెళ్ళికి ఒప్పుకోకపోతే అప్పుడు ఏం చేస్తావు అంది ప్రణయ. అప్పుడే ఆలోచిద్దామంటున్నా కదా విసుగ్గా అన్నాడు ప్రణవ్. నాకు ఇప్పుడే తెలియాలి అంటున్నా కదా మరింత మొండిగా అంది ప్రణయ. మీ వాళ్ళు ఒప్పుకోకపోతే లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటా అని ఎలా అన్నానో, మా అమ్మ ఒప్పుకోకపోయినా అదే పని చేస్తాను. ఎలాగో మా అమ్మ నన్ను వదిలి ఉండలేదు. పెళ్ళయ్యాక తిట్టినా, కొన్నాళ్ళు నాతో మాట్లాడకపోయినా తర్వాత ఆవిడే మాట్లాడుతుంది. ఆ విషయాలన్నీ తర్వాత. ముందుగా ఒకసారి అమ్మకు నిన్ను చూపించి ఒప్పించడానికి ప్రయత్నిస్తా. రేపు ఒకసారి ఇంటికి రా, అడ్రస్ షేర్ చేస్తాను. ఇంటికి వచ్చాక ఫోన్ చెయ్యి అని అన్నాడు ప్రణవ్. కొనసాగుతుంది. ప్రణయ వాళ్ళ ఇంటికి వస్తుందా? ప్రణయ తన కోడలుగా రావడానికి వసుధ ఒప్పుకుంటుందా లేదా? మరుసటి భాగంలో తెలుసుకుందాము. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుంటాను. మీ రమీ జ్యోతి.